మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. గురూజీ మునిరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9668282223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో మీరు అందరు టైటిల్ చూశారు కదా. అసలు చాలా మందికి మనం చూస్తూనే ఉన్నాము, కామన్గా రెగ్యులర్గా చూస్తున్నాము అనమాట. సో ఎంత గొప్ప రిలేషన్ అయినా సరే, ఎన్ని మంత్స్ నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్న రిలేషన్ అయినా సరే, చాలా ఈజీగా ఇలా చిటికేసినంత ఈజీగా బ్రేకప్స్ అయిపోతున్నాయి అనమాట. అసలు ఎందుకు బ్రేకప్స్ అయిపోతున్నాయి అంటే అసలు రీజన్ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు చాలామంది. అసలు ఎందుకు లవ్ చేసుకుంటున్నారు? ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు ఈ బ్రేకప్స్ జరిగిపోతున్నాయి అంటే చాలా రకాల రీజన్స్ ఉన్నా కూడా, బట్ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. రీజన్ ఏదైనా నాకు అవసరం లేదు ఈరోజు. సో మీ పర్సనల్ ప్రాబ్లం, అది మీరు ఎందుకు విడిపోయారో నాకు తెలీదు. బట్ కానీ ఈరోజు మిమ్మల్ని మీరు ఎలా హీలింగ్ చేసుకోవాలో నేను చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఆ బ్రేకప్ పెయిన్లో నుంచి మీరు బయటకు వచ్చి కొత్త లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది క్లారిటీ ఇస్తాను. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్, అండ్ కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపేసేయండి. అంటే ఎప్పుడు కూడా బ్రేకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అంటే, నాదే తప్పేమో, నేనే తప్పుగా మాట్లాడానేమో, నేనే తప్పుగా బిహేవ్ చేశానేమో, నాదే తప్పు ఉందేమో 100% అని ఇదే ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇదే ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. అసలు మేము ఎలా ఉండేవాళ్ళము, ఈరోజు విడిపోవాల్సి వచ్చింది. సో నేను ఏమంత పెద్ద మిస్టేక్ చేసేసానా, నేను ఏమంత పెద్ద పొరపాటు చేసేసానా అని చెప్పేసి వాళ్ళే ఇంకా బ్లేమ్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. సో అసలు అలా చేయమాకండి. మీ తప్పేమీ లేదు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీకు చేతనైంది మీరు చేసేసారు, అయిపోయింది, ఇట్స్ ఓవర్ అది. ఓకే, అయిపోయిన దాని గురించి తవ్వి దాన్ని బయటకు తీసుకొని మరీ తెచ్చుకొని ఆలోచించుకొని బుర్ర బద్దలు కొట్టుకోమాకండి. అయిపోయింది, గతం జరిగిపోయింది. దాన్ని ఎప్పుడు ఎవరు మార్చలేము, గుర్తుపెట్టుకోండి. కాస్త కూల్గా ఉండండి. ప్రతిదాన్ని ఈ రోజే కరెక్ట్ చేసేసేయాలి అని అనుకోమాకండి. అవ్వదు, టైం పట్టిద్ది కొంచెం. ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే, బట్ కాకపోతే ఇమీడియట్గా అయిపోవాలంటే అవ్వదు అనమాట అది. సో కొంచెం టైం ఇవ్వండి. ఖచ్చితంగా ఒక మంచి డే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు రానే వస్తుంది అనమాట. రాకుండా అయితే ఎక్కడికి పోదు. సో ఆ మాట మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏది కూడాను, ఒక డిప్రెషన్లో మీరున్నా కూడాను అది పర్మనెంట్ కాదు. ఇప్పుడు పగలు రాత్రి ఎలా ఉంటుంది? పగలు అలానే ఉంటుందా? రాత్రి అవ్వకుండా ఉంటుందా? రాత్రి అలానే ఉంటుందా? పగలు అవ్వకుండా ఉంటుందా? సో బాధ ఎప్పుడూ ఉండదు, ఎమోషన్ ఉంటుంది. లైఫ్ అంతా ఇదేనేమో, నా బతుకంతా ఇదేనేమో అని అనుకోమాకండి. మీకు మంచి లైఫ్ ఉంది. సో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత ఒక పాజిటివ్ సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది అనమాట. సో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. వాదించమాకండి అదే పనిగా, అదే డిస్కషను. అంటే ఏముంది, నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు, ఈ డిస్కషన్స్ పెంచుకోమాకండి అవతల వాళ్ళతో. ఓకే, కొంచెం స్పేస్ తీసుకోండి, సైలెంట్గా ఉండండి. వీలైనంత వరకు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం ఇవ్వండి. అంటే ఎలా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్లో కొంచెం పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఓకే, అసలు ఏం చేయాలో అర్థం కాదు, తినాలనిపించదు, పడుకోవాలనిపించదు, ఎవరితో మింగిల్ అవ్వాలనిపించదు. సో ఇవన్నీ ఉంటాయి. బట్ అంటే హానెస్ట్గా ఎవరైనా ఇష్టపడితే ఇలాంటివే జరుగుతాయి వాళ్ళ లైఫ్లో అనమాట. కాదని నేను చెప్పటం లేదు, కానీ బట్ కొంచెం టైం ఇచ్చి చూడండి. కొంచెం మీరు రెస్ట్ తీసుకోవడానికి, అంటే కొంచెం కూల్గా ఉండటానికి, ప్రశాంతంగా కొద్దిసేపు పడుకోవటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం కొంచెం రిలాక్స్ అవుతామో, మన బ్రెయిన్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో ఆటోమేటిక్గా కొన్ని మెల్లమెల్లగా సర్దుకుంటాయి అనమాట. సో ఇప్పుడు మీ టైం బాగోలేదు కాబట్టి కొంచెం మీరు తగ్గండి, తప్పులేదు. మీ టైం వచ్చినప్పుడు మీరేంటో చూపించవచ్చు, అది కూడా తొందరలోనే జరుగుతుంది. సో కాబట్టి అంటే ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తున్నాను. సో ఒక బ్రేకప్ జరిగిన తర్వాత అవతలి వాళ్ళని తిట్టుకోవటమో, లేకపోతే మిమ్మల్ని మీరు తిట్టుకోవటమో, లేకపోతే అవతలి వాళ్ళని ఏదో ఒక పనిష్ చేయాలనుకోవటమో, లేదా మిమ్మల్ని మీరే పనిష్మెంట్ తీసుకోవటం, ఇలాంటివి చేస్తున్నారు చాలామంది కాబట్టి చెప్తున్నాను. సో ఎప్పుడైనా ఒక బ్రేకప్లో అంటే కారణం మనం ఏదైనా కావచ్చు. వన్స్ బ్రేకప్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత సో
మీరు ఫోర్స్ చేసో, లేకపోతే బ్రతిమలాడుకోనో, లేకపోతే ఏదో ఒక రకంగా నచ్చజెప్పుకోవాలి, తెచ్చుకోవాలి అని చెప్పేసి చూడమాకండి. సో, అసలు అలాంటి థాట్ రానివ్వమాకండి. ఎందుకంటే వాళ్ళకిష్టం ఉంటే వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. వాళ్ళే మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళ తప్పుంటే వచ్చి వాళ్ళే సారీ కూడా చెప్తారు మీకు. అంతేకానీ మీరు అదే పనిగా చేయటం వల్ల అవతల వాళ్ళకి అది అది కంఫర్ట్‌గా అనిపించదు అనమాట. ఇంకా చిరాకు పెంచుకుంటారు. లేకపోతే ఇంకా మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో, అలాంటివి చెయ్యమాకండి. సో, మరి ఆ డిప్రెషన్‌లో నుంచి బయటికి రావాలి ఎలా, ఏంటి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలామంది నేను చెప్తున్నాను. ఇంకొకటేంటి అంటే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో, ఒకరు మోసం చేసి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అది ఇంకొకరికి కనెక్ట్ అయిపోవటము చాలా ట్రెండ్ అయిపోయిందనమాట ఇప్పుడు. అంటే కొంతమంది చెప్తున్నారు నా కామెంట్స్‌లో, ఇప్పుడు వదిలేస్తే మనం దూరంగా ఉంటే బుద్ధి తెచ్చుకొనో, తెలుసుకొనో వస్తారులే అని అనుకుంటున్నాం కానీ అలా రావట్లేదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు వేరే చాయిస్ చూసుకొని వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. బట్ మేబీ అలా జరిగినా కూడాను మీకు తెలియని విషయం ఏమిటి అంటే వేరే చాయిస్ చూసుకొని, ఆప్షన్ చూసుకొని మిమ్మల్ని వదిలేసిపోయినా కూడాను అది ఎక్కువ రోజులు ట్రావెల్ అవ్వదు. వాళ్ళ రిలేషన్‌షిప్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఓకే. నువ్వు ఎంత జెన్యూన్‌గా, ఎంత హానెస్ట్‌గా, ఎంత పిచ్చెక్కి ప్రేమిస్తేనే నిన్ను వదిలేసిపోయిన వాళ్ళు, అవతల వాళ్ళ జీవితాంతం ఉంటాము అంటే మీరెలా నమ్ముతున్నారు? వాళ్ళు కూడా వదిలేసిపోతారనమాట ఏదో ఒక రోజు. సో, టిట్ ఫర్ టాట్ లాగా. మీకు ఏ పెయిన్ అయితే వాళ్ళు ఇచ్చిపోయారో వాళ్ళకి అదే పెయిన్ రిటర్న్ అవుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేయాలంతే. ప్రస్తుతం కొన్ని రోజులు మీరు మీ పైన ఫోకస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, సెల్ఫ్ లవ్ కానీ చాలా నేర్పిస్తుంది అనమాట లైఫ్‌లో. సో, అంటే ఎప్పుడు కూడా వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో కాదు. నీ కోసం నువ్వు బ్రతుకు. ఓకే. ఈ మాట ఎవరైతే స్ట్రాంగ్‌గా తీసుకుంటారో ఆటోమేటిక్‌గా ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచి చేంజ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళలో. నీ కోసం మాత్రమే బ్రతుకు. ఎవ్వరి కోసం బ్రతకడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఏమి చేయరు. ఎవ్వరు ఏం పీకరు. సో, నువ్వు నిన్ను నువ్వే మోటివేట్ చేసేసుకోవాలి అంతే. నిన్ను నువ్వే డెవలప్ చేసుకోవాలి. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, అండ్ ఎప్పుడైతే నువ్వు నీ కెరియర్ పైన ఫోకస్ పెట్టుకుంటావో ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. ఇంక అంతా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అంతా హీల్ అయిపోతుంది. ఎట్ ఎ టైమ్ ఏది హీలింగ్ అవ్వదు. సో, మనకు ఒక గాయం తగిలింది అనుకోండి, అది వెంటనే తగ్గదు. టైం పట్టిద్ది కదా! దానికి కొంచెం మెడిసిన్ ఎయ్యాలి. దానికి కొంచెం కట్టాలి. దానికి మళ్ళీ మళ్ళీ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే కొద్ది రోజులకు నయం అయిపోతుంది అది పూర్తిగా. సో, ఇది కూడా అంతే. మీ హార్ట్‌కి ఎవరైనా గాయం చేసి వెళ్ళిపోతే ఓకే. ఆ పెయిన్ బావుంటుంది. చాలా బావుంటుంది. బావుంటుంది అంటే బావుంటుంది అని కాదు. ఐ థింక్ ఆ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. కానీ కొద్ది రోజులకి అంటే అది టైం నేను చెప్పలేను. బట్ అది మీకు నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికి అయినా సరే ఖచ్చితంగా మీరు ఆ పెయిన్‌లో నుంచి బయటకొచ్చేస్తారు అంతే. ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోయినా పర్లేదు. అండ్ ఏం పర్లేదు. ది బెస్ట్ లైఫ్ మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడాను. సో, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ అనవసరంగా అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఒకసారి వాళ్ళు వద్దనుకున్న తర్వాతో లేకపోతే ఐ మీన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన తర్వాతో మీ లైఫ్ అప్పుడే అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది. అది చాలా మందికి తెలియట్లేదనమాట. ఎప్పుడైతే చాలామంది అంటూ ఉంటారు రెగ్యులర్‌గా కొంతమంది అంటే మీ లైఫ్‌లో ఈ పాటికే చాలా సార్లు ఈ బ్రేకప్స్ జరగటం, కలవటం, జరగటం ఇలాంటివన్నీ జరుగుతుంటే మీకు ఆ భగవంతుడు హింట్ ఇస్తున్నాడు మీకు. ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదు. అందుకే మీకు చాలామందికి తెలుసో తెలీదో కానీ ఎవరైనా సరే ఒక అబ్బాయి, అమ్మాయి అయినా కావచ్చు. ఎవరైనా కానీ మిమ్మల్ని అదే పనిగా చీప్‌గా చూడటం కానీ ఏదో లెక్కలేనట్టుగా మాట్లాడటం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ, హే! నువ్వు నాకు అక్కర్లేదు అనటం కానీ, బ్లాక్ చేయటం కానీ, వదిలేసిపోవటం ఇలాంటివి పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు అంటే ఐ థింక్ మీరు రిక్వెస్ట్ చేసుకుంటేనే వస్తున్నారు అంటే అవతల వాళ్ళు, వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు. నీకు ఎందుకంటే ప్రతిసారి ఆ భగవంతుడు మీకు ఒక హింట్ లాగా ఇస్తున్నాడు. చూస్తున్నావు కదా! నువ్వు ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నావు. ఓకే. వాళ్ళొస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావు కదా! వాళ్ళొస్తున్నారు. కానీ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇక నుంచైనా జాగ్రత్త పడు. ఇక నుంచైనా ఆలోచించు. వాళ్ళు నీకు కరెక్ట్ కాదు అని ఆ భగవంతుడు హింట్స్ ఇస్తున్నాడు. మీరది తెలుసుకోకుండా బిహేవ్ చేస్తున్నారు చాలామంది అనమాట. సో, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ మీతోనే ఉంటారు. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోరు. కానీ ప్రేమ లేని చోట ప్రేమ కావాలి అని వెతుక్కోమాకండి. అడుక్కోమాకండి. ఓకే. వాళ్ళకి మీ పైన ఇష్టం ఉంటే మీకోసం ఈరోజు కాకపోయినా రేపైనా తిరిగొస్తారు. కానీ మీరు ఇలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి టెన్షన్ తీసుకొని, స్ట్రెస్ తీసుకొని హెల్త్‌ని ఖరాబ్ చేసేసుకొని సో, ఎవరికి ఉపయోగం ఉంటుంది దానివల్ల? మీరే నష్టపోతారు. ఎవ్వరూ నష్టపోరు. అది తెలుసుకోండి. అండ్ ఒకరు అక్కర్లేదని వెళ్ళిపోయినంత మాత్రాన మీ జీవితం ఏమి ఎండ్ అయిపోదు. అంతకు మించిన హ్యాపీనెస్ వస్తుంది. నిజం చెప్పాలంటే మీ బతుకు బాగుపడటం అప్పుడే స్టార్ట్ అయ్యిద్ది. ఒక బ్రేకప్ తర్వాత చాలామంది లైఫ్ బాగుపడింది, బాగుపడిద్ది కూడా.
సో అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.